హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ ఈజీ స్నాక్ ఐటమ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, మరి టూర్స్ ట్రిప్స్ అంటూ లాంగ్గా జర్నీలు చేస్తూ ఉంటారు. మరి ఈ జర్నీలో పిల్లలు అస్సలు బోర్ అవ్వకుండా బయట దొరికే చిరుతిండ్లు తిని హెల్త్ పాడు చేసుకోకుండా ఇలా హెల్తీగా హోమ్ మేడ్ స్నాక్స్ని చేయండి. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి. జస్ట్ టేస్ట్ మాత్రమే కాదండోయ్, మంచి హెల్త్ ఐటమ్ కూడా. ఇంతకీ వీటిని ఏమంటారో చెప్పలేదు కదా. పెసరపప్పు చిప్స్ అంటారు. ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ భలే ఉంటాయి. పెద్దగా కష్టపడకుండానే జస్ట్ 10 మినిట్స్లో వీటిని ఎలా రెడీ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి అరకప్పు వరకు పెసరపప్పునైతే వేసుకుంటున్నాను. సో ఈ పెసరపప్పులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు చక్కగా నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఇందులో పెసరపప్పు బాగా మునిగేంతలాగా నీళ్లు వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు కనుక పెసరపప్పుని తొందరగా నానబెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ పెసరపప్పులో చల్లనీళ్ళకు బదులుగా కొంచెం వేడిగా ఉండే నీళ్లు వేసుకొని నానబెట్టుకున్నట్లయితే జస్ట్ 30 మినిట్స్లోనే మనకు పెసరపప్పు చక్కగా నానిపోతుందండి. నేనైతే ఇక్కడ 2 గంటల పాటు పెసరపప్పుని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసరపప్పు చక్కగా నానిపోయింది. తర్వాత ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పెసరపప్పు మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే ఈ పెసరపప్పుని ఒక 2 టీ స్పూన్ల వరకు పక్కన ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులో ఎలాంటి నీళ్లు అనేవి యాడ్ చేయకుండానే పెసరపప్పుని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా బౌల్లోకి పెసరపప్పు పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. సో మీరు ఇక్కడ గోధుమ పిండి క్వాంటిటీ వచ్చేసి 2 కప్పులు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నట్లయితే దాన్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ముందుగా పెసరపప్పుని పేస్ట్ చేసేటప్పుడు కొన్ని పెసరపప్పుని పక్కన తీసి పెట్టుకున్నాం కదా. సో ఆ పెసరపప్పుని కూడా ఇందులో వేసుకొని ఎలాంటి నీళ్లు అనేవి యాడ్ చేయకుండానే మొత్తంగా చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కలిపేటప్పుడు పిండి కనుక కాస్త లూజ్గా ఉన్నట్లు అనిపిస్తే ఇంకాస్త గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు పిండి కాస్త టైట్గా ఉంది అని అనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ, వెన్న కానీ, లేదంటే ఆయిల్ అయినా కానీ అప్లై చేసుకొని అంటే యూజ్ చేసి బాగా కలిపేసుకొని ఇలా మెత్తని చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. సో ఈ చపాతీ పిండిలో నుంచి ఎన్ని పిండి ఉండలైతే అంటే ఎన్ని చపాతీ ముద్దలైతే అవుతాయో అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నాకైతే నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 6 చపాతీ ముద్దలైతే అయ్యాయన్నమాట. సో ఇప్పుడు ఈ చపాతీలను చాలా చాలా పలుచని చపాతీల్లాగా ఇలా కొద్ది కొద్దిగా పొడి పిండిని అద్దుకుంటూ చాలా పలుచని చపాతీల్లాగా బాగా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర చపాతీ మేకర్ అంటే రోటీ మేకర్ కనుక ఉన్నట్లయితే దానిలోనైనా కూడా చాలా పలుచగా ఇలా చపాతీలను రెడీ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా అప్పడాల కర్రతోనైనా కూడా చాలా పలుచగా చపాతీలను రెడీ చేసుకోవచ్చు. సో ఇవి ఎంత పలుచగా ఉండాలంటే మన చేతి వేళ్ళు ట్రాన్స్పరెంట్గా ఈ చపాతీలో నుంచి కనిపించేలాగా ఉండాలన్నమాట. సో అంత పలుచగా మనం చపాతీలను రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అది బాగా వేడైన తర్వాత దానిపైన ఈ చపాతీలను వేసుకోవాలి. జస్ట్ మనం ఎక్కువ కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు అటు ఇటు 2 వైపులా కూడా లైట్గా కొంచెం స్టిక్కీనెస్ తగ్గిపోయే విధంగా ఒక 30 సెకండ్స్ పాటు 2 వైపులా కూడా కాల్చుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను మరీ ఎక్కువగా కాల్చడం లేదు చపాతీలను. సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం చిప్స్లను డైరెక్ట్గా అంటే చపాతీలు మనం చపాతీ కర్రతో రోల్ చేసుకోగానే మనకు నచ్చిన షేప్లో కట్ చేసి ఆయిల్లో కనుక డీప్ ఫ్రై చేసినట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి అండ్ అలాగే అంత క్రిస్పీగా ఉండవన్నమాట. సో మనం అలా కాకుండా ఇలా పెనం పైన వేసి ఒక 30 సెకండ్స్ పాటు కొంచెం స్టిక్కీనెస్ తగ్గిపోయే విధంగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై కనుక చేసుకున్నట్లయితే అసలు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి అండ్ అలాగే ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చవన్నమాట.
సో ఇది చాలా వర్కౌట్ అవుతుంది, చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ చిప్స్ ఐటమ్ అనేది. సో మనకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో ట్రయాంగిల్ షేప్లో కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ, నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. సో మీరు స్క్వేర్ షేప్లోనైనా కూడా కట్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఈజీగా ఇలా చూడండి, కట్ చేయడం కూడా స్టిక్కీనెస్గా ఉండదు అసలు. చపాతీ అంటే చాకుకి అసలు అంటుకోదనమాట. మనకు నచ్చిన షేప్లో చాలా తొందరగా క్విక్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటిని కూడా వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా రెండు వైపులా కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలి. సో అంతే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా కరకరలాడుతూ భలే ఉంటాయండి. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవి ఎక్కడైనా జర్నీకి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.